హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే అదొక పెద్ద బంగళా. ఆ బంగ్లాలో రామ్మోహన్ రావు, అతని భార్య రాజలక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉంటారు. వంటవారు, ఇంటి పనిచేసేవారు మొత్తం ఐదుగురు జీవితాలు రామ్మోహన్ రావు గారు మంచి మనసుతో ఏ లోటు లేకుండా గడిచిపోతూ ఉన్నాయి. రామ్మోహన్ రావుకి కవల పిల్లలు. పెద్దబ్బాయి అఖిల్, చిన్నబ్బాయి నిఖిల్. ఇద్దరు మంచి చదువులు చదివి పెద్దవారయ్యారు. ఇద్దరికి సంబంధాలు చూస్తున్నారు. అఖిల్కి ఒక మంచి సంబంధం రావటంతో అమ్మాయిని చూడ్డానికి మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు వెళ్లారు. అమ్మాయి నచ్చటంతో ఇద్దరు ఘనంగా వివాహం చేశారు. అఖిల్ భార్య నిర్మల అందగత్తె. అందంతో పాటు గర్వం కూడా ఎక్కువ. నిర్మల ఇంట్లో విమల అనే అమ్మాయి పని మనిషి ఉంది. విమల నిర్మల వాళ్ళ బంధువుల అమ్మాయి. తనకెవరు లేకపోవటంతో నిర్మల వాళ్ళ తల్లిదండ్రులు విమలాని వారి ఇంట్లోనే ఉండమని చెప్పి గొడ్డు చాకరీ చేయిస్తూ ఏదో ఒక ముద్ద పడేస్తూ ఉంటారు. విమల అంత అందంగా లేకపోయినా మంచి మనసు ఉన్న అమ్మాయి. అఖిల్ అత్తవారింటికి తరచూ నిఖిల్ కూడా వస్తూ ఉండేవాడు. ఆ క్రమంలోనే విమలను ప్రేమిస్తాడు. తల్లిదండ్రులకి తన ప్రేమను చెప్తాడు. పనిపిల్లని ప్రేమించడం ఏమిటి ఆ నిఖిల్ ప్రేమను తిరస్కరించారు. విమలను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్తాను నిఖిల్. నిర్మల పుట్టింటికి ఫోన్ చేసి నిఖిల్ విమలం తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనంటున్నాడు. అత్తయ్య గారు ఆలోచనలో పడ్డారు. మీరు ముందు విమలను ఇంట్లో నుండి పంపియండి, లేదంటే అది నా తోటి కొడలుగా నా ఇంటికి వచ్చి నాతో సమానంగా గౌరవం పొందుతుంది, అది నేను భరించలేను అని చెప్తుంది. నిర్మల చెప్పిన మాటలు విని విమలను దొంగగా చిత్రీకరించి ఇంటి నుండి గెంటి వేస్తారు. నిఖిల్ బాధను చూడలేక విమలతో పెళ్లికి ఒప్పుకుంటారు రామ్మోహన్ రావు, రాజ్యలక్ష్మి. పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిన వియ్యాల వారికి విమల దొంగతనం చేసి పట్టుబడింది. మేము ఇంటి నుండి పంపేశాము అని చెప్తారు. నిఖిల్ విమలను వెతుక్కుంటూ ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఇంటి నుండి బయటకు వచ్చిన విమలకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఓ గుళ్ళో ఉంటుంది. గుడి మూసేసి వెళ్తున్న పూజారి గారికి విమల కనపడుతుంది. విమలను చూడగానే ఎందుకో పంతులు గారికి జాలి కలిగి ప్రసాదం ఇచ్చి తినమంటారు. విమల ప్రసాదం తీసుకుని కృతజ్ఞతలు చెప్తుంది. ఇంటికి వెళ్తున్న పూజారి గారిని నిఖిల్ చూసుకోక డాష్ ఇస్తాడు. అయ్యో చూసుకోలేదు పూజారి గారు అని పూజారి గారిని లేపి అక్కడే ఉన్న రాయిపై కూర్చోబెడతాడు. మీకు దెబ్బలేం తగలేదు కదా? లేదు బాబు, కాకపోతే కాలు నిలవటం లేదు, నడవలేను. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తానని మెడికల్ స్టోర్కి వెళ్ళి పెయిన్కి ఆయింట్మెంట్ తెచ్చి పూజారి గారి కాలుకి రాస్తాడు. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటాడు నిఖిల్. పూజారి గారు, మా ఇల్లు చాలా దూరం బాబు, మీరు నన్ను విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి రావడానికి చాలా సమయం పడుతుంది. మా అబ్బాయికి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేసి మన గుడి దగ్గరే ఉన్నాను రమ్మని చెప్తాడు. నిఖిల్ ఇక్కడే కూర్చుంటారా లేక గుళ్ళోకి తీసుకువెళ్ళమంటారా అని అంటాడు. పూజారి గారు, ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది బాబు, గుళ్ళోనే కూర్చుంటాను. సరే రండి అని జాగ్రత్తగా గుళ్ళోకి తీసుకువెళ్తాడు. కాసేపటి తర్వాత పూజారి గారి కొడుకు వచ్చి పూజారి గారిని తీసుకువెళ్తాడు. నిఖిల్ కూడా ఇంటికి వెళ్తాడు. అలా 4 రోజులు గడిచిపోతాయి. నిఖిల్ ఎంత వెతికినా విమల కనపడదు. పూజారి గారికి ఎలా ఉందో తెలుసుకోవటానికి గుడికి వెళ్తాడు నిఖిల్. పూజారి గారు బాగున్నానని చెప్తాడు. నిఖిల్ పేరుతో పూజ చేసి హారతి ఇస్తూ మీరు ఏదో బాధలో ఉన్నారు అని అర్థమవుతుంది, అదేమిటో నేను తెలుసుకోవచ్చా అనగానే నిఖిల్ విమల ఫోటో చూపించి ఈ అమ్మాయి కోసం వారం నుండి వెతుకుతున్నాను కానీ కనపడడం లేదు. ఈ అమ్మాయి మీకు ఏమవుతుంది బాబు? నేను ప్రేమించిన అమ్మాయి పూజారి గారు, తన కోసం పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాను. పూజారి గారు, ఆ దేవుడు నీ నిరీక్షణ ఫలించేలా చేశాడు బాబు, నువ్వు వెతుకుతున్న అమ్మాయి నీకు దగ్గరలోనే ఉంది, మనసు పెట్టి చూడు కనపడుతుంది అంటాడు. నిఖిల్, మీరు చెప్పేది నిజమా? నిజం బాబు, వెళ్ళి నీ కాబోయే భార్యతో వచ్చి ఆ పరమేశ్వరుడి దర్శనం చేసుకో. విమల ఇక్కడే ఉందా అనుకుంటూ గుడి మొత్తం వెతుకుతూ ఉండగా గంట శబ్దం వినపడి వెనక్కి తిరుగుతాడు. విమల తులసి మాతకు ప్రదక్షిణలు చేస్తూ కనపడుతుంది. స్వామి నువ్వున్నావు అని దండం పెట్టి విమల దగ్గరికి వెళ్ళి జరిగింది తెలుసుకుని విమలను ఓదారుస్తూ తన మనసులోని మాటను చెప్తాడు. మీలాంటి పెద్దవారితో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు అంటుంది విమల.
మీ ప్రేమను పొందడం ఎంత అదృష్టమో అనేది పక్కన పెడితే పెళ్ళనే పదానికి పనికిరాని ఆడదాన్ని నేను. నాపై ఆశలు పెట్టుకోకుండా దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటుంది విమల. ఏమైంది విమల, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనంటే ఇష్టం లేదా అంటాను నిఖిల్. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? విమల చెట్టుకు పూసిన ప్రతి పువ్వు దేవుడి చెంతకు చేరాలి అని ఆశపడుతుంది. కానీ కొన్ని పూలు నేలపై పడి ఆ అదృష్టానికి దూరం అవుతాయి. నేను కూడా ఆ నేలపై పడిన పువ్వు లాంటి దాన్ని అంటుంది విమల. విమల, నువ్వేదో దాస్తున్నావు అని తెలుస్తుంది. అది ఏదైనా పర్లేదు, నాకు చెప్పు. నేను నీకు తోడుగా ఉంటాను. నిజం చెప్పకపోతే నాపై ఒట్టు అంటాడు నిఖిల్. విమల, అంత మాట అనకండి, నిజం చెప్తాను అని చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? నిఖిల్ ఆలోచనలో పడతాడు. చూసారా, నిజం చెప్పేసరికి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతలా ఆలోచిస్తున్నారు అని అంటూ ఉండగా నిఖిల్ విమల మెళ్ళో తాళి కడతాడు. నిఖిల్, నిజాయితీగా నీకు జరిగింది చెప్పి నా మనసులో నీపై ఉన్న ప్రేమను ఇంకా పెంచావు. విమల, పద ఆ దేవుని దర్శనం చేసుకుందాం అని ఇద్దరు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. పూజారి గారు సంతోషంగా ఉండండి అని దీవిస్తారు. గుడి నుండి నేరుగా విమలను తీసుకుని ఇంటికి వెళ్తాడు. విమలను చూసిన నిర్మల షాక్ అవుతుంది. ఇంటి నుండి పంపినా తిరిగి నాకు తోటి కోడలుగా వచ్చావే అని కోపంతో రగిలిపోతుంది. రాజ్యలక్ష్మి దిష్టి తీసి ఇద్దరిని ఆహ్వానిస్తుంది. విమల్ రాకతో అందరూ హ్యాపీగా ఉన్నా నిర్మల మాత్రం కోపంగా ఉంటుంది. అలా సంతోషంగా కొన్ని రోజులు గడిచాయి. నిర్మల నెల తప్పుతుంది. అందరి ఆనందం రెట్టింపు అవుతుంది. నెలలు గడిచాయి. నిర్మలకు అబ్బాయి పుడతాడు. నిర్మల బాబు పుట్టిన తర్వాత విమలను ఏడిపించడం ఎక్కువ చేసింది. అందరూ తనని గొడ్రాలు అని గేలి చేసేలా చేస్తుంది. విమల రోజు బాధపడుతూ ఉండేది, తనకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుండు అని. నిఖిల్, విమల ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? విమల భర్తని హత్తుకొని నాకు అమ్మ అని పిలిపించుకోవాలి అని ఆశగా ఉంది. సరే, రేపే డాక్టర్ని కలుద్దాం అంటాను నిఖిల్. నిజమా అంటుంది విమల. నిజం. విమల సంతోషంగా నిఖిల్ ఒళ్ళో నిద్రపోతుంది. మరుసటి రోజు ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. విమలకు కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేయాలి అని చెప్తారు. విమల ట్రీట్మెంట్ తీసుకుంటుంది. కానీ విమలకి గర్భిణీ రాదు. నేను తల్లిని అయ్యే అవకాశం లేదు అని తెలిసినా మీరు పెద్ద మనసుతో నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ నాకు అమ్మని పిలిపించుకోవాలనిపిస్తుంది. మిమ్మల్ని తండ్రిని చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి. విమల, ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది, అది కూడా నీకు ఇష్టమైతేనే అంటాను నిఖిల్. నేను తల్లిని అవుతాను అంటే ఏదైనా చేస్తాను. నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను అంటుంది విమల. నువ్వు ప్రాణం ఇస్తే మన బిడ్డకి ప్రాణం ఎవరు పోస్తారు? నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్తాడు. ఇది నీకు ఇష్టమేనా అంటాను నిఖిల్. ఇష్టమే అండి అంటుంది విమల. నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను అని డాక్టర్ని కలవటానికి వెళ్తాడు. వస్తూ రిపోర్ట్స్ తీసుకువస్తాడు నిఖిల్. ఈ పేపర్స్ ఏంటి అంటుంది విమల. ఇంటికి వెళ్ళాక చెప్తాను పదా అని ఇంటికి వెళ్తారు. నిఖిల్ విమలను డాక్టర్ ఏమన్నారు అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. రిపోర్ట్స్ ఇచ్చి నువ్వే చూడమ్మా అని రిపోర్ట్స్ ఇస్తాడు. రిపోర్ట్స్ చూసిన రాజ్యలక్ష్మి విమల తల్లి కాబోతుందా అని సంతోషంగా అడుగుతుంది. అవునుమా, మీరు మరొకసారి నానమ్మ కాబోతున్నారు అంటాను నిఖిల్. విమల, ఈ రోజు నుండి నువ్వే పని చేయకూడదు, ఫుల్ రెస్ట్ తీసుకో అంటారు రాజ్యలక్ష్మి గారు. అలాగే అత్తయ్య గారు అంటారు విమల. రెస్ట్ తీసుకోవటం కాదు, రెస్ట్ ఇన్ పీస్ తీసుకునేలా చేస్తాను అని మనసులో అనుకుంటుంది నిర్మల. నిఖిల్ విమలను జాగ్రత్తగా చూసుకుంటాడు. నిర్మల విమల గర్భం పోగొట్టాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అవన్నీ దాటుకొని విమల ఆడపిల్లకి తల్లి అవుతుంది. బిడ్డ రాకతో విమల ఆనందానికి అవధులు ఉండవు. తరచు విమల హాస్పిటల్కి వెళ్తూ ఉండడం గమనించిన నిర్మల ఒకరోజు విమల వాళ్ళను ఫాలో అవుతుంది. విమల వాళ్ళు హాస్పిటల్ ముందు కారు ఆపి చుట్టూ చూసుకొని లోపలికి వెళ్తారు. నిర్మల వారు వెనక్కి వెళ్తుంది. విమల, నిఖిల్ డాక్టర్ గదికి వెళ్తారు. నిర్మల కూడా వారికి కనపడకుండా డాక్టర్ గదిలో ఒక పక్కగా నిలబడి వాళ్ళ మాటలు వింటుంది. ముగ్గురి మాటలు విన్న నిర్మల మొదట షాక్ అయినా తర్వాత నవ్వుకొని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి డాక్టర్ గారితో విమల, నిఖిల్ మాట్లాడిన మాటలు చెప్తుంది. నిర్మల చెప్పింది విని రాజ్యలక్ష్మి కోపంతో రగిలిపోతూ, నన్నే ఇంత మోసం చేస్తారా? రాణి, నువ్వు చెప్పింది నిజమని తెలిసిన మరుక్షణం విమలకి ఇంట్లో ఇదే చివరి రోజు అవుతుంది అంటారు రాజలక్ష్మి గారు. నాకు కావాల్సిందే
విమల ఇంట్లో నుండి వెళ్ళిపోవటం అత్తయ్య అని మనసులో అనుకుంటుంది. రాజ్యలక్ష్మి నిఖిల్ విమల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. హాస్పిటల్ నుండి విమల నిఖిల్ రాగానే ఎక్కడికి వెళ్ళారు అని నిలదీస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాము అని చెప్పగానే ఎవరికో పుట్టిన బిడ్డని మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళటం ఏమిటి అని అడగగానే విమల నిఖిల్ షాక్ అయ్యి అని నిలబడిపోతారు. మీరు దాచిన నిజం నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నారా? మీరు నాకు నిజం చెప్పకుండా దాచి మోసం చేసిన ఆ దేవుడు నాకు నిజం తెలిసేలా చేశాడు. నిజాన్ని ఎవరు ఎక్కువ కాలం దాయలేరు. ఎంత ధైర్యం లేకపోతే ఈ కుటుంబాన్ని ఇంత మోసం చేస్తారు? ఎవరో అనామకురాలికి పుట్టిన బిడ్డను ఈ ఇంటికి వారసురాలు అని అబద్ధం చెప్తారా? మీరు చెప్పిన అబద్ధం తలుచుకుంటుంటేనే మీపై వచ్చే కోపానికి నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు. వెళ్ళిపోండి, నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోండి అంటారు రాజలక్ష్మి గారు. విమల పద మన గదికి వెళ్దాం అంటాను నిఖిల్. విమల నిఖిల్ పాపం తీసుకుని మెట్లు ఎక్కుతూ ఉంటే నిర్మల చెయ్యడ్డు పెట్టి అత్తయ్య వెళ్ళిపోమ్మంటే మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు? మా గదికి వెళ్తున్నాం, మర్యాదగా చెయ్యి అడ్డు తీయండి వదన అంటాను నిఖిల్. అత్తయ్య వెళ్ళమని చెప్పింది గదికి కాదు బయటికి అంటుంది నిర్మల. అక్క ఏం మాట్లాడుతున్నావు? మమ్మల్ని బయటికి వెళ్ళమని అత్తయ్య గారు అనలేదు అంటుంది విమల. నిర్మల అత్తయ్య మిమ్మల్ని ఇంత మోసం చేసిన మరిది గారిని విమలను మీ గదిలోకి వెళ్ళండి అన్నారా లేక బయటికి వెళ్ళండి అన్నారా? రాజ్యలక్ష్మి సైలెంట్గా ఉంటుంది. చెప్పు మమ్మీ, మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని చెప్తున్నారని వదిన అంటుందా లేక మీరే ఆ నిర్ణయం తీసుకున్నారా అంటాను నిఖిల్. నిఖిల్, నువ్వు నా కన్న బిడ్డవిరా, ఎవరి కోసమో నేను దూరం చేసుకోలేను. ముందీ పాపను తీసుకువెళ్ళి ఏ అనాథ శరణంలోనూ వదిలేయండి అంటుంది రాజలక్ష్మి గారు. అత్తయ్య మీరైనా ఇలా మాట్లాడుతుంది అంటుంది విమల. మాటలు వద్దు, ఈ ఇంటి పెద్దగా చెప్తున్నాను. మీరు ఇంట్లో ఉండాలి అంటే ఈ అనాథం ఇక్కడ ఉండకూడదు. అత్తయ్య గారు అని పెద్దగారిచి ఈ బిడ్డ అనాథ కాదు, నా బిడ్డ, నా ప్రాణం. తన తల్లిదండ్రులైన మేము ఉన్నంత వరకు ఈ బిడ్డ అనాథ కాదు. అయితే ఆ బిడ్డను తీసుకుని తక్షణమే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోండి. ఇదే మీ నిర్ణయమా మమ్మీ అంటాను నిఖిల్. ఈ ఇంట్లో నా వాళ్ళు మాత్రమే ఉండాలి, అనాథులు కాదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం మమ్మీ, రాజలక్ష్మి ఆగిపోతుంది. మీరు చెప్పినట్టుగా ఈ ఇంట్లో నీ వాళ్ళు మాత్రమే ఉంటారు. నిఖిల్ మాటలు విన్న విమల బిడ్డను గట్టిగా గుండెలకి పొదుపుకొని నా బిడ్డ లేకుండా నేను బతకలేను అని ఏడుస్తూ ఉంటుంది. మామ చెప్పింది కదా తన వాళ్ళు మాత్రమే ఈ ఇంట్లో ఉండాలి అని, నా నిర్ణయం కూడా అదే విమల. ఇక తుది నిర్ణయం నీదే అనగానే విమల ఏడుస్తూ అత్తయ్య మిమ్మల్ని మోసం చేసినందుకు క్షమించండి అంటూ ఏడుస్తూ కాళ్ళకు దండం పెట్టి నవమోసాలు మోసి కనకపోయినా ఈ బిడ్డ నా బిడ్డే అత్తయ్య, నా బిడ్డను దూరం చేసుకుని నేను బతకలేను, అలా అని మీ మాటని మీరలేను అని పాపకి ముద్దు పెట్టి తల్లిని క్షమించంటుంది. అందరూ ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటారు. పాపతో పాటు గడప దాటి మనకి ఇంటికి రుణం తీరిపోయిన తల్లి, ఈ ఇంట్లో మహారాణిలా పెంచాలనుకున్నాను కానీ మన తలరాత మరోలా ఉంది అని అందరికి నమస్కారం చేసి వెళ్ళటానికి వెనుదిరుగుతుంది. విమల ఆగు, విమల వెనక్కి తిరుగుతుంది. నీ మనస్సు నాకు తెలుసు, నువ్వు ఇలా చేస్తావని కూడా తెలుసు. నీ గురించి వీరికి తెలియాలి అని అలా మాట్లాడాను అంటాను నిఖిల్. నీ సుఖంలోనే కాదు, నీ కష్టాల్లో బాధల్లో కూడా నీ చెయ్యి వదలను. నీకు నేను, నాకు నువ్వు, మనకి పాప, ఇదే ఇకపై మన ప్రపంచం. పద అని విమల భుజంపై చెయ్యి వేసి మరొక చేత్తో పాపను పట్టుకొని ఇంట్లో నుండి బయటకు వస్తారు. రాజ్యలక్ష్మి గారు పిలుస్తున్న నా భార్యకి స్థానం లేని ఇంట్లో నేను ఎలా ఉంటాను? నా భార్య ఏదైనా తప్పు చేసింది అంటే అది నేను చెప్తేనే చేసింది. ఆ తప్పుకు శిక్ష నా భార్య మాత్రమే కాదు, నేను అనుభవిస్తాను. ఇక మీకు అన్నయ్య మాత్రమే కొడుకు అని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. వారు కొంత దూరం రాగానే నిఖిల్ ఇంట్లో పని మనిషి అమ్మగారు ఆగండి అని పరిగెత్తుకుంటూ వీరిద్దరి దగ్గరికి వస్తుంది. సుశీల ఏంటి నువ్విక్కడ ఉన్నావు అంటాను నిఖిల్. అయ్యా, ఇన్ని రోజులు మీ చల్లని నీడలో సంతోషంగా ఉన్నాము. మీ భార్య విమలమ్మ గారు కూడా మమ్మల్ని పని మనుషుల్లా కాకుండా సొంత మనుషులుగా చూశారు. అలాంటి మీకు ఈరోజు కష్టం వస్తే చూస్తూ ఎలా గమ్ముగా ఉంటాము? మా ఇంటి పక్కనే ఒక ఇల్లు ఉంది, మీరు ఆ ఇంట్లో ఉండవచ్చు, పదండి ఇల్లు చూపిస్తాను అని ఇద్దరిని తీసుకువెళ్తుంది. ఇల్లు బాగుండటంతో అక్కడే ఉండాలి అని నిశ్చయించుకుంటారు. నిఖిల్ తన చదువుకు తగ్గ ఉద్యోగం కోసం వెతుకుతూ చిన్న చిన్న పనులు కూడా చేస్తూ భార్య బిడ్డలను సంతోషంగా చూసుకుంటాడు.
అలా 2 సంవత్సరాలు గడిచాక అలా సంతోషంగా ఉన్న వారి జీవితంలోకి పెను తుఫాన్లా వస్తుంది వైజయంతి. వైజయంతి ఎవరండి లోపల? విమల వస్తున్నా అంటూ బయటికి వచ్చి వైజయంతిని చూసి షాక్ అయి అలాగే కుప్పకూలిపోతుంది. భోజనానికి ఇంటికి వచ్చిన నిఖిల్ కూడా వైజయంతిని చూసి షాక్ అయి మీరిక్కడ? వైజయంతి నా బిడ్డను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటుంది. నిఖిల్ విమల ఎక్కడ ఉంది అని చూస్తూ కింద పడ్డ విమలను చూసి మొహంపై నీళ్లు చల్లి విమలను కూర్చోబెడతాడు. విమల ఎవరండి తను? మన బిడ్డ కోసం వచ్చిందా? అవును విమల, తన బిడ్డను ఇక తనకివ్వాల్సిన టైం వచ్చింది విమల అంటాడు నిఖిల్. విమల కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచి వైజయంతికి చేతులు జోడించి నా బిడ్డను నా నుండి దూరం చేయకండి, తను లేకుండా నేను బతకలేను. వైజయంతి ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేను కోమలో ఉన్నాను అనే కదా నా బిడ్డను డాక్టర్స్ మీకు పెంచుకోవడానికి ఇచ్చారు. ఆ రోజే అగ్రిమెంట్పై సంతకం కూడా చేశారు కదా, నేను కోమాల నుండి బయటపడగానే నా బిడ్డను నాకు ఇచ్చేయాలి అని. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? అప్పటి పరిస్థితుల్లో మేమివి ఏం ఆలోచించలేదు. కానీ ఈ 3 సంవత్సరాల్లో మేం పాపతో తెంచుకోలేని బంధాన్ని పెంచుకున్నాము. పాప దూరమైతే మేము తట్టుకోలేం. దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి అంటాను నిఖిల్. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ నా గురించి ఎందుకు ఆలోచించడం లేదు? నవమోసాలు మోసి కనిన బిడ్డను ఇంతవరకు తనివి తీరా నా కళ్ళతో చూడనే లేదు. నా బిడ్డ కోసం ఎంతో ఆత్రంగా వచ్చాను. మీరు నా బిడ్డను నాకివ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. మర్యాదగా నా బిడ్డను నాకివ్వండి, లేదంటే ఈ అగ్రిమెంట్ తీసుకువెళ్ళి కోర్టులో కేసు పెడతాను అంటుంది వైజయంతి. ఆ మాటలు విని ఇద్దరికీ వైజయంతికి ఏం చెప్పాలో తెలియలేదు. విమల లోపలికి వెళ్ళి నిద్రపోతున్న విద్యను ఎత్తుకొని తీసుకువచ్చి తనివితీర ముద్దు పెట్టుకుని నిఖిల్కి ఇస్తుంది. పాపను వైజయంతికి ఇచ్చేయాలి అన్న ఆలోచన నిఖిల్ను నిలువున దహించేస్తుంది. విద్యను గుండెలకి హత్తుకొని రేపటి నుండి నేనెవరితో ఆడుకోవాలి తల్లి? అమ్మను ఎవరు పరిగెత్తిస్తారు? నేనెవరి కథలు చెప్పాలి? నేను ఆలస్యంగా వస్తే నాకు పనిష్మెంట్ ఎవరిస్తారు? ఏమండి, పాప నిద్రలేస్తే మన దగ్గర నుండి వెళ్ళదు, ఏడుస్తుంది. విద్య ఏడిస్తే తట్టుకునే శక్తి మనకు లేదు. పాపను తన తల్లికి ఇచ్చేయండి అని చెప్పి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్తుంది విమల. నిఖిల్ విద్యను ముద్దు పెట్టుకుని సారీ బంగారం, నిన్ను ముద్దు పెట్టుకునేటప్పుడు మీసాలు గుచ్చుకుంటున్నాయి అని అన్నావు కదా, నీకోసం మీసాలు తీయించేశాన్రా, కానీ ఇకపై నిన్ను ముద్దు పెట్టుకోలేనురా అని బాధపడుతూ విద్యను వైజయంతికి ఇస్తారు. వైజయంతి తన బిడ్డను చూసి నా పాప అంటూ ముద్దులు పెట్టుకుంటుంది. నిఖిల్ బొమ్మల నిలబడి విద్య వైపు చూస్తూ ఉంటాడు. వైజయంతి గారు విద్యను చూస్తూ తను మాకు దూరం అవుతుంది అన్న ఆలోచనను తట్టుకోలేం, విద్యను తీసుకుని త్వరగా వెళ్ళిపోండి అంటుంది విమల. వైజయంతి విద్యను తీసుకుని వెళ్ళిపోతుంది. విద్య దూరం అవటంతో విమల నిఖిల్ స్వరం కోల్పోయి జీవోత్సవంలా బతుకు వెళ్లదీస్తున్నారు. తల్లి తండ్రికి దూరమైన విద్య అమ్మ నాన్న అని కలవరిస్తూ తిండి మానేసి మంచం పట్టింది. కోమాల నుండి బయటపడి కన్న బిడ్డను దగ్గరికి తీసుకుని సంతోషంగా ఉండాలి అనుకున్న వైజయంతి ఆశలు అడియాశలయ్యాయి. ఎంత ఖరీదైన వైద్యం చేయించినా విద్యకు ఆరోగ్యం బాగాలేదు. డాక్టర్ని అడిగితే పాప ఎవరిపైనో బెంగ పెట్టుకుంది అని చెప్పటంతో వైజయంతి నిఖిల్ ఇంటికి వెళ్ళి పాప ఆరోగ్యం బాగోలేదు అని చెప్తుంది. విమల నిఖిల్ పరుగున హాస్పిటల్కి వచ్చి విద్యను ఎత్తుకుని విద్య అమ్మ నాన్న వచ్చాం, కళ్ళు తెరిచి చూడు తల్లి అనగానే విద్య కళ్ళు తెరిచి విమల నిఖిల్ని చూసి ఏడుస్తూ అమ్మా నాన్న అని నిఖిల్ భుజాల మీదుగా చేతులు వేసి చుట్టి డాడీ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి అంటుంది. వెళ్ళము చిన్ని, మరి నువ్వు మేము చెప్పినట్టు చేస్తావా అంటుంది విమల. ఓ చేస్తాను, కానీ మీరు నాతోనే ఉండాలి. ఉంటాము, ముందు ఇడ్లీ తిని తల్లి అని విద్యకి టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ వేస్తుంది. అలా ఒక వారం రోజులు నిఖిల్ విమల విద్యతో ఉండి తన ఆరోగ్యం కుదుటపడగానే విద్యకు వైజయంతి నిన్ను కన్న తల్లి, నీకు నిజంగా మేమంటే ఇష్టం ఉంటే మీ అమ్మను బాధ పెట్టకు అని చెప్తారు. విద్య తన అమ్మ అయితే మీరు నాకేమవుతారు అంటుంది. మేం నీకేం కాము విద్య, ఇకపై నీకు అన్నీ మీ అమ్మే అని చెప్పి వెళ్ళిపోతారు నిఖిల్. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు విద్య కనపడదు. వైజయంతి నిఖిల్కి ఫోన్ చేసి విద్య కనపడడం లేదని చెప్పగానే విమల నిఖిల్ విద్యను వెతకడానికి వెళ్తారు. ఎంత వెతికినా విద్య కనపడదు. విద్య కనపడలేదు అని ముగ్గురు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారు.
మరుసటి రోజు వైజయంతి ఇంటి ముందు ఒక కారు ఆగుతుంది. అప్పుడే వైజయంతి ఇంటికి విమల, నిఖిల్ కూడా వస్తారు. కారులో నుండి విద్య దిగి నిఖిల్, విమల కనపన్న పలకరించకుండా సైలెంట్గా ఇంట్లోకి వెళ్తుంది. ఏమండి, విద్య మనల్ని చూసి కూడా మాట్లాడకుండా వెళ్తుంది చూడండి అంటుంది విమల. ఇప్పుడు తను మన బిడ్డ కాదు విమల, కొన్నిటిని చూసి తట్టుకోవాలి. పాప ఇంటికి వచ్చిందిగా, మనం ఇంటికి వెళ్దామని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అలా వారం రోజులు గడిచాయి. విమల ఇంటికి లాయర్ నోటీస్ వచ్చింది. వైజయంతికి కూడా లాయర్ నోటీస్ వచ్చింది. నోటీస్ అందిన 2 రోజుల తర్వాత విమల, నిఖిల్, విద్య వైజయంతి కోర్టుకు వెళ్తారు. 3 సంవత్సరాల పాప నా తల్లి ఎవరు అని కోర్టులో కేసు పెట్టింది అని తెలిసి ఆ పాపను చూడ్డానికి కోర్టుకి చాలా మంది వస్తారు. జడ్జి గారు పాపను బోన్లో నిలబడి నీ బాధ ఏమిటో చెప్పమంటారు. విద్య బోన్లో నిలబడి నా తల్లి ఎవరు అని అడుగుతుంది. జడ్జు ఈ పాప తల్లి ఎవరనగానే వైజయంతి లేచి విద్య ఎదురు బోన్లో నిలబడుతుంది. జడ్జు ఈమె కదా మీ అమ్మ అంటాడు. కొన్ని రోజుల ముందు నుండి మాత్రమే ఈమె మా అమ్మ జడ్జి గారు, అంతకుముందు మా అమ్మ ఆమె అని విమలను చూపిస్తుంది. విద్యను విచిత్రంగా చూసి అదేంటి, ఎవరికైనా ఒక్కరే కదా అమ్మ, నీకిద్దరు అమ్మలేంటి అంటారు జడ్జు. అది తెలుసుకోవాలని నేను కోర్టుకి వచ్చాను జడ్జి గారు అంటుంది విద్య. ఈ పాప తరపున కేసు వాదించే లాయర్ ఎవరు అంటారు జడ్జు. నేనే యువర్ ఆనర్ అని కీర్తన గారు ముందుకు వస్తారు. కీర్తన, యువర్ ఆనర్, ఒక వారం కిందట ఈ పాప నాకు రోడ్డుపై ఏడుస్తూ కనపడింది. ఇంటికి వెళ్లి దారి మర్చిపోయి ఏడుస్తుంది అనుకొని పాపను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అమ్మ కావాలి అని ఏడుస్తూ చెప్పింది. ఇంటికి వెళ్తే అమ్మ ఉంటుందిగా అంటే తను మా అమ్మ కాదు, మా అమ్మ ఇంకో ఇంట్లో ఉంది అని ఏడుస్తూ తన బాధ చెప్పుకుంది. నేనే ఆ పాప బాధ చూడలేక కోర్టులో కేసు పెట్టించాను. విద్య, నువ్వేదైనా చెప్పాలా అంటారు జడ్జు. విద్య ఏడుస్తూ నాకు ఊహ తెలిసిన నాటి నుండి విమల వైపు వేలు చూపి ఈమెను అమ్మ అని, ఆయన నాన్న అని పిలిచేదాన్ని. ఒకరోజు అమ్మ కథ చెప్తుంటే వింటూ నిద్రపోయాను. నిద్రలేచి చూస్తే అమ్మ నాన్న లేరు. ఈమె నేనే మీ అమ్మని అని చెప్పింది. వీళ్ళేమో మేం నీకేమీ కాము అంటున్నారు. నాకు ఏడుపు వస్తుందని బోన్లో కింద పడి ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది అంటారు జడ్జు. కీర్తన, ఏం జరిగిందో తెలియాలి అంటే నిఖిల్ గారిని అడగాలి. నిఖిల్ గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అనగానే నిఖిల్ బోన్లో నిలబడతాడు. భగవద్గీతపై ప్రమాణం చేయిస్తారు. కీర్తన, విద్య విషయంలో ఏం జరిగిందో మీరు కోర్టు వారికి తెలియజేయగలరా? నేను నా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా భార్య పెళ్లికి ముందే తనకి చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాదం వల్ల డాక్టర్స్ పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పారు అని నాకు చెప్పింది. తనకి పిల్లలు పుట్టరు అని తెలిసే నేను తన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్ళైన కొన్ని నెలల తర్వాత ఇంట్లో నా భార్యను పిల్లలు పుట్టలేదు అని మాటలండం మొదలుపెట్టారు. నాకు పిల్లలు పుట్టరు, నా వల్ల మీరు నాన్న అనే పిలుపుకి దూరం కావద్దు, మీరు మరొక పెళ్లి చేసుకోండి అని చెప్పింది. 3 సంవత్సరాల క్రితం. నిఖిల్, విమల, నేను ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి. నీకు పిల్లలు పుట్టరు అని తెలిసి నన్ను మరొక పెళ్లి చేసుకొని చెప్తున్నావు. మరి నాకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే నువ్వు మరొక పెళ్లి చేసుకుంటావా? ఏమండి, ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడవద్దు. నీ మనసా వాచా మిమ్మల్ని మాత్రమే భర్తగా అనుకున్నాను. ఎప్పటికి మీరు మాత్రమే నా భర్త. మరొకరిని నా తలుపులోనికి కూడా రానివ్వను అంటుంది విమల. మరి నీ మాత్రం నిన్ను కాకుండా మరొకరిని నా జీవితంలోకి ఎలా రాణిస్తాను? నా ప్రాణం పోయినా నీ స్థానాన్ని మరొకరికి ఇవ్వను అంటాను నిఖిల్. కానీ అత్తయ్య గారు, మనకి ఒక బాబు పాప పుట్టాలి అని చాలా తొందరపడుతున్నారు కదా. నాకు కూడా అమ్మని పిలిపించుకోవాలి అని ఉంది. మరి అత్తయ్యకి ఏం సమాధానం చెప్పాలి? అవన్నీ నేను చూసుకుంటాను. ముందు కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి అని హాస్పిటల్కి వెళ్దాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. అమ్మో, హాస్పిటల్కా అంటుంది విమల. ఏం కాదు, నా ఫ్రెండ్ ఒక డాక్టర్, అక్కడే ట్రీట్మెంట్ తీసుకుందాం అంటాను నిఖిల్. ఇప్పుడేగా ఊరికే అన్నారు, మళ్ళీ ట్రీట్మెంట్ అంటున్నారు. బంగారం, ఓకే అర్థమైంది, ఇంకేం మాట్లాడను. రేపా హాస్పిటల్కి వెళ్దాం. విమల, నువ్వు ఇక్కడే ఉండు, నేను మా ఫ్రెండ్తో మాట్లాడి వస్తాను అంటాను నిఖిల్. త్వరగా రండి అంటుంది విమల. వస్తాను, ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి డాక్టర్ని కలవడానికి వెళ్తాడు. విమల బయట కూర్చుని ఉంటుంది. అప్పుడే ఒక లేడీకి దెబ్బలు తగిలాయని హాస్పిటల్కి తీసుకువస్తారు.
ఆమె గర్భిణి. నర్సు డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయటంతో డాక్టర్ ఆ గర్భిణీ లేడీని చూడ్డానికి వస్తారు. ప్రెగ్నెంట్ లేడీ కొన ఊపిరితో ఉంది. డాక్టర్ చెక్ చేసి ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేస్తారు. ఒక గంట తర్వాత బయటికి వచ్చిన డాక్టర్ నిఖిల్కి కాల్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్తారు. నిఖిల్, విమల హాస్పిటల్కి వస్తారు. డాక్టర్ గర్భిణీ లేడీని చూపించి ఆమె కోమాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది, కానీ ఖరీదైన వైద్యం చేస్తే కోమాల్లోకి వెళ్ళిన కడుపులో బిడ్డను కాపాడుకోగలం అని చెప్తారు. నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు. అసలు ఆమె గురించి నాకెందుకు చెప్తున్నావు అంటాను నిఖిల్. నిఖిల్, నీ భార్యకి బిడ్డను కనే ఛాన్స్ లేదు. తన అమ్మాని పిలుపు కోసం ఎంతగా పరితపిస్తుంది నాకు తెలుసు అంటాడు డాక్టర్. అందుకే మీకు ఒక మాట చెప్పాలి అనుకున్నాను. నిఖిల్, విమల డాక్టర్ ఏం చెప్తారా అని చూస్తూ ఉంటారు. ఆ పేషెంట్కి చాలా పెద్ద గాయాలయ్యాయి. బతికే ఛాన్స్ చాలా తక్కువ. ఏం చెప్పాలి అనుకున్నావు స్ట్రైట్గా చెప్పు అంటాను నిఖిల్. ఆమె గర్భంలో ఉన్న శిశువు బయటికి వచ్చేదాకా ఖరీదైన వైద్యం అందిస్తూ ఆ బిడ్డను కాపాడి తనకి డెలివరీ అయ్యాక ఆ బిడ్డను మీ బిడ్డగా లోకానికి పరిచయం చేయమని చెప్తున్నాను అంటాడు డాక్టర్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏదో ఫ్రెండ్వి అని సలహా అడిగితే ఇలాంటి సలహానా ఇచ్చేది అంటాడు నిఖిల్. నిఖిల్, ఆమె ఎవరో తెలియదు. తన వెంట ఎవరూ లేరు. తనకి ఖరీదైన వైద్యం అందితేనే తను బతుకుతుంది. కాని తను ఎవరో తెలియకుండా, ఎవరు డబ్బు కట్టకుండా కార్పొరేట్ హాస్పిటల్లో 1 మినిట్ కూడా ఉంచరు. అలా జరిగితే కాసేపట్లో ఆమెతో పాటు ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతుంది. అలా జరగకుండా నేను చెప్పినట్టు చేస్తే ఆమె బతకవచ్చు. ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా బతుకుతుంది అని చెప్పాను నిఖిల్. ఇక ఏ నిర్ణయం అనేది మీ ఇష్టం. బాగా ఆలోచించుకొని ఏ విషయం చెప్పు. నీ నిర్ణయం చెప్పేంత వరకు తన ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతారు. నిఖిల్, విమల బాగా ఆలోచించుకొని డాక్టర్ నిర్ణయానికి ఒప్పుకుంటారు. డాక్టర్కి వారి నిర్ణయం చెప్పి ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు మేం పెట్టుకుంటాం అని చెప్తారు. ఆ తర్వాత రోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి విమల ప్రెగ్నెంట్ అని రిపోర్ట్స్ తీసుకువస్తారు. అలా ఆమెకి డెలివరీ అయ్యే వరకు అన్ని ఖర్చులు నిఖిల్ పెట్టుకుంటాడు. నెలలు నిండి ఆమెకు ఆపరేషన్ అయ్యి పాప పుడుతుంది. కానీ పాపను నిఖిల్, విమలకి అప్పగించే సమయంలో హాస్పిటల్ సిబ్బంది భవిష్యత్తులో ఆమె కోమా నుండి బయటికి వస్తే ఆ బిడ్డను తిరిగి ఆమెకి ఇవ్వాలి అని అగ్రిమెంట్పై సంతకం పెట్టించుకుంటారు. ఆమెకు బతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అని డాక్టర్ గట్టిగా చెప్పడంతో నిఖిల్ ఆ బిడ్డ జీవితాంతం వాళ్ళతోనే ఉంటుంది అని నమ్మకంతో సంతకం పెడతాడు. బిడ్డ పుట్టాక కూడా ఆమెకి నిఖిల్ వైద్యం చేయిస్తున్నాడు. నిర్మల, విమల వాళ్లపై అనుమానంతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వైజయంతి గురించి తెలుసుకుని మరొక డాక్టర్కి డబ్బు ఆశ చూపి వైజయంతి చనిపోయింది అని విమల వాళ్ళకి చెప్పిస్తుంది. విమల, నిఖిల్ ఆమె చనిపోయింది అని తెలిసి మొదట బాధపడుతూ ఆ తర్వాత ఆ విషయం మర్చిపోతారు. అప్పటి నుండి వైజయంతికి నిర్మల వైద్యం చేయిస్తుంది. ప్లాన్ ప్రకారం అత్తను రెచ్చగొట్టి ఇంట్లో నుండి విమల వాళ్ళని గెంటేస్తుంది. వైజయంతి కోమాల నుండి బయటకు వచ్చాక డాక్టర్స్ దగ్గర ఉన్న అగ్రిమెంట్ చూయించి వైజయంతిని బిడ్డను తెచ్చుకోమని రెచ్చగొడుతుంది. చనిపోయింది అనుకున్న వైజయంతి ప్రాణాలతో కళ్ళ ముందు రావటంతో నిఖిల్, విమల షాక్ అయి అలాగే నిలబడిపోతారు. కాని కళ్ళ ముందు సజీవంగా ఉన్న వైజయంతిని చూసిన మరుక్షణం విద్య వారికి దూరం అవుతుంది అని తెలిసి వారి మనసు దుఃఖంతో నిండిపోయింది. ప్రస్తుతం ఇదే జరిగింది అని చెప్పి ఊపిరి పీల్చుకుంటాడు. వైజయంతి కోపంగా, అసలు నా బిడ్డను మీరెందుకు తీసుకోవాలి? బతికితే ఇద్దరం బతికేవాళ్ళం, చస్తే ఇద్దరం చచ్చేవాళ్ళం. మీరు నా బిడ్డను నాకు దూరం చేసి నన్ను పరాయిదాన్ని చేశారు. ఎంత ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి అని చూస్తున్నాం. విద్య నన్ను దూరం పెడుతూనే ఉంది. అందుకు కారణం మీరే. అవును, మీకు దూరంగా ఉండడానికి కారణం వీళ్ళే అంటుంది విద్య. విద్య, మేమేం చేశాం తల్లి అంటారు విమల. నేను మీతో మాట్లాడను, ఎందుకంటే మీరు నాకు ఏమి కారు అని చెప్పారు. అప్పటి నుంచి మీతో మాట్లాడకూడదు అని నిర్ణయించుకున్నాను అంటుంది విద్య. విమల, నిఖిల్ బాధగా, నీతో మాట్లాడకుండా మేము ఎలా ఉండగలం బంగారం? చూసారా జడ్జి గారు నా బిడ్డపై ఎంత అతి ప్రేమ చూపిస్తున్నారు. వీళ్ళ కపట ప్రేమను చూసి నా బిడ్డ నా తల్లి ప్రేమను గుర్తించడం లేదు. వీళ్ళలా నటించడం నాకు రాదు అంటుంది వైజయంతి. అవును, మీకు అసలు నటన అంటేనే తెలియదు వైజయంతి గారు అంటూ జడ్జి గారికి ఒక కవర్ ఇస్తుంది కీర్తన.
అందరూ ఆ కవర్లో ఏముంది అని చూస్తూ ఉంటారు. జడ్జి గారు ఆ కవర్లో నుండి ఒక సీడీని బయటకు తీస్తారు. జడ్జి గారు సీడీని ప్లే చేయండి అని చెప్తారు. సీడీని ప్లే చేస్తారు. అది హాస్పిటల్ అని చూసిన అందరికీ అర్థమైపోయింది. ఒక ఆమె వైజయంతితో మాట్లాడుతూ చేతిలో డబ్బులు పెట్టింది. వైజయంతి డబ్బు తీసుకుని నవ్వుతూ థమ్సప్ సింబల్ చూపించి వెళ్ళిపోయింది. వైజయంతికి డబ్బు ఇచ్చింది ఎవరో అని నిఖిల్ చూస్తూ ఉన్నాడు. ఆమె ఫేస్ చూడగానే వదిన అని తన నోటి వెంట వచ్చిన మాట విని విమల ఓటమి చూసి నవ్వుకోవాలి అని కోర్టుకు వచ్చిన నిర్మల బయటికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంది. ఆగండి నిర్మల గారు అంటుంది కీర్తన. మీరు బయటికి వెళ్ళిపోతే ఎలా? ఇప్పుడిక్కడ ప్రధాన భూమిక మీరే అండి. యువర్ ఆనర్, నిర్మల గారిని కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నిర్మల బోన్లోకి వచ్చి నిలబడుతుంది. కీర్తన, మీ పేరు? నిర్మల. మీకు ఆ పాప తెలుసా? తెలియదు. గుడ్. పోనీ ఆ పాప తల్లి తెలుసా? ఏ తల్లి? కన్న తల్లినా లేక పెంచిన తల్లినా? మీకు ఏ తల్లి తెలుసు నిర్మల గారు? ఇద్దరు తెలుసు. ఎలా తెలుసు? పెంచిన తల్లి నా ఇంట్లో పని మనిషి. నిఖిల్ పెద్దగా వదిన తన పని మనిషి కాదు అని అరుస్తాడు. మీరు ఏదైనా మాట్లాడాలంటే బోన్లోకి వచ్చి మాట్లాడండి అన్నాడు జడ్జి గారు. నిఖిల్ బోన్లోకి వచ్చి, జడ్జి గారు, ఈ కోర్టులో ఉన్న వారందరి సమక్షంలో నా భార్యకి నాకు తప్ప మరెవరికి తెలియని ఒక నిజం చెప్పాలనుకున్నాను. జడ్జి గారు చెప్పండి అంటాడు. మా వదిన చెప్పినట్టు నా భార్య వాళ్ళింటి పని మనిషి కాదు. నిజానికి ఆ ఆస్తి అంతా నా భార్యదే. ఆ మాట వినగానే నిర్మల షాక్ తింటుంది. ఆస్తి దాంది కాదు మాది అని అంటుంది. ఎవరు చెప్పారు మీది అని? ఆస్తి విమల వాళ్ళ నాన్నగారు కష్టపడి సంపాదించారు. విమల అమ్మ నాన్నలకి ఆరోగ్యం బాగోలేక విమలను ఆస్తిని తమ్ముడైన మీ నాన్నగారికి అప్పగించారు. కొన్ని రోజులకు వారు కాలం చేశారు. వారితో పాటే ఆస్తి విమలది అన్న నిజం కూడా ఆ రోజే సమాధి చేశారు. ఆస్తిని అనుభవించింది కాక విమలను పని మనిషిని చేశారు. ఆ ఆస్తి తందే అని నేను చెప్పే వరకు విమలకు కూడా తెలియదు. ఆ నిజం మీకు తెలియాలి అంటే మీ అమ్మగారిని అడగండి, చెప్తుంది. అంతలో నిఖిల్ చెప్పింది నిజమని వినపడగానే ఎవరాని చూసి నిర్మల అమ్మ అంటుంది. నిఖిల్ వెళ్ళి కూర్చోగానే నిర్మల తల్లి బోన్లోకి వచ్చి నిఖిల్ చెప్పిందంత నిజం, ఆ ఆస్తి విమలదే అని నిర్మలకి చెప్తుంది. నిర్మల ఈ నిజం విమలకు తెలుసా అని అంటుంది. తెలుసు. మరి విమల ఆస్తిని తనకిమ్మని అడగలేదేమిటమ్మా? ఇది కోర్టు, మీ పర్సనల్ విషయాలు మీరు తర్వాత మాట్లాడుకోండి అంటుంది కీర్తన. ఇప్పుడు వైజయంతి గారు తెలుసా లేదా? తెలుసు. వైజయంతి కోమల నుండి బయటికి రాగానే నేనే హాస్పిటల్కి వెళ్ళి తనకి పుట్టిన బిడ్డను విమల వాళ్ళు పెంచుకున్నారు. నువ్వు వెళ్ళి నీ బిడ్డను తెచ్చుకో అని రెచ్చగొట్టాను. డబ్బు ఆశ చూపాను. నేనే విమలకు బిడ్డ దూరమయ్యేలా చేశాను అంటుంది నిర్మల. ఎందుకిలా చేశారు చెప్తారా అంటుంది కీర్తన. అహంకారం అండి. నేనెప్పుడు తనని చీప్గానే చూశాను. కాంతను అక్క అంటూ ప్రేమగా పిలిచేది. నేను కూడా ఒక తల్లిని అన్న విషయం మర్చిపోయి విమల ప్రాణంగా చూసుకునే విద్య దూరం అవటానికి కారణమయ్యాను. నన్ను క్షమించి విమల. అలా అనకక్క అంటుంది విమల. వైజయంతి గారిని ప్రశ్నించాలనుకున్నాను యువర్ ఆనర్ అంటుంది కీర్తన. పర్మిషన్ గ్రాంటెడ్. వైజయంతి బోన్లోకి వచ్చి నిలబడుతుంది. నిర్మల గారు చెప్పటం వల్లే మీరు విద్య కోసం వెళ్లారా అంటుంది కీర్తన. వైజయంతి మనసులో ఇప్పుడు అవును అంటే విద్యను వాళ్ళు తీసుకువెళ్తారు, అదే ప్రేమతో తెచ్చుకున్నాను అని అబద్ధం చెప్తే నిఖిల్ వాళ్ళిప్పుడు ఆస్తిపరులు కాబట్టి వాళ్ళ ఆస్తిలో ఎంతో కొంత అడిగి డిమాండ్ చేసి అప్పుడు విద్యనిచ్చేసి హాయిగా అమెరికా వెళ్తాను అని ఆలోచిస్తూ ఉంటుంది. కీర్తన, వైజయంతి గారు ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు, నా బిడ్డ బాధ చూసి మాట రాలేదు అంతే. ఇప్పుడు విద్యను మీరే పెంచుకుంటారు కదా? హా అవును. అయితే విద్యను విమల వాళ్ళకి ఇవ్వరు కదా? హా, నా ప్రాణాన్ని వాళ్ళకి ఎలా ఇస్తాను? విద్య, నువ్వేదైనా చెప్తావా తల్లి అంటుంది కీర్తన. నేను అడిగిన ప్రశ్నకి ఇంతవరకు నాకు సమాధానం చెప్పలేదా ఆంటీ మీరు? ఏమని తల్లి? నా తల్లి ఎవరు? నీ తల్లి వైజయంతి గారి విద్య అంటుంది జడ్జి గారు. మరి ఆమె అని విమల వైపు ఏళ్ళు చూపిస్తుంది. ఆమె నేను పెంచిన తల్లి విద్య. మరి కన్న తల్లి ప్రేమగా చూసుకుంటుందా? పెంచిన తల్లి ప్రేమగా చూసుకుంటుందా? కన్న తల్లి ప్రేమగా చూసుకుంటుంది. విద్య సైలెంట్గా ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది విద్య, ఎందుకు ఏడుస్తున్నావు అంటారు జడ్జి గారు. జడ్జి గారు, విమల అమ్మ నాకు ఆకలి వేయకముందే
కొసరి కొసరి కడుపు నిండా తినిపించేది. నిద్ర వస్తుంది అంటే జోలపాట పాడేది. కథలు చెప్పమంటే మంచి మంచి కథలు చెప్పేది. నైట్ అమ్మ నాన్న మధ్యలో పడుకొని అమ్మ మీద చెయ్యి వేసి నాన్న మీద కాలు వేసి పడుకునేదాన్ని. నీళ్లు పోసేటప్పుడు వేడి ఎక్కువగా ఉందేమో అని విమల అమ్మ చేయి పెట్టి చూసి వేడి సరిపోతేనే నాకు నీళ్లు పోసేది. స్కూల్కి చక్కగా రెడీ చేసి నాన్నతో పంపేది అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మ అలా చేయటం లేదా విద్య అంటారు జడ్జి గారు. వైజయంతి నేను చాలా బాగా చూసుకున్నాను జడ్జి గారు అని అంటుంది. ఆ చెప్పవలసింది పాప అంటారు జడ్జి గారు. నువ్వు చెప్పు పాప, మీ అమ్మ నిన్ను ప్రేమగా చూసుకోవటం లేదా? వైజయంతి విద్య వైపు గుడ్లు ఉరిమి చూస్తుంది. విద్య భయపడుతూ వణికిపోతూ ఉంటే నిఖిల్ విమల చూడలేక విద్య దగ్గరికి వెళ్ళి ఇద్దరు చెరువు వైపు మోకాలపై కూర్చొని చెప్పు తల్లి, అమ్మ నిన్ను బాగానే చూసుకుంటుంది కదా అంటారు. విద్య ఏడుస్తూ విమలను హత్తుకొని ఆ మమ్మీ నన్ను కొడుతుంది, నేను ఆ మమ్మీ దగ్గరికి వెళ్ళను, మీ దగ్గరే ఉంటానని చెప్పగానే నిఖిల్కి కోపం పెరిగిపోయి పసిబిడ్డపై చేయి చేసుకుంటావా అని వైజయంతి పైకి చెయ్యెత్తాడు. ఏమండి, తన్ని కొట్టి మీ సంస్కారం పోగొట్టుకోకు, దాని కోర్టు తగిన శిక్ష వేస్తుంది, మీరు వచ్చేయండి అంటుంది విమల. విద్య ఆ మమ్మీ నిన్ను కొడుతుందా అంటారు జడ్జి గారు. అవును, ఎందుకు కొడుతుంది? స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్లేట్లో టిఫిన్ పెట్టి తన ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది. నాకు తినడం రాదు కదా, నువ్వు పెట్టు అని అడిగితే నిన్ను తెచ్చుకోవటమే ఎక్కువ అనుకుంటే నీకు సేవలు కూడా చేయాలా అని చెంపపై కొట్టింది. నేను చెంపపై కొట్టేసరికి నొప్పి పుట్టి ఏడుస్తూ ఉంటే ఏడుపు వినిపిస్తే వాత పెడతాను అని అనింది. ఆ మాటకి అందరు కోపంగా వైజయంతి వైపు చూశారు. అంతేకాదు, నీ స్నానం చేసేటప్పుడు వేడినీళ్లు బకెట్లో పోసి వెళ్ళిపోతుంది. నీ స్కూల్కి లేట్ అవుతుందని స్నానం చేయటానికి మగ్తో నీళ్లు ముంచి వంటిపై పోసుకోబోయి అమ్మ చెప్పిన మాట గుర్తు వచ్చేది. వేడినీళ్లు అలా వెంటనే ఒంటిపై పోసుకోకూడదు, అలా పోసుకుంటే ఒళ్ళు కాలుతుంది అని. ఆ మాట గుర్తుకు వచ్చి చేతిపై పోసుకున్నాను. నీళ్లు వేడిగా ఉండటంతో నా చేయి కాలిపోయింది. అమ్మ అని ఎంత ఏడుస్తున్నా బాత్రూంలోకి రాలేదు. నేను ఏడుస్తూ అక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత ఎప్పటికో నా చేతికి మందు రాసింది. కానీ నా చేతి మీద మాత్రం కాలిన మచ్చ అలాగే ఉంది అని చేయి చూపిస్తుంది. కాలిన చేయి చూడగానే నిఖిల్ కోపం తారాస్థాయికి చేరి వైజయంతి దగ్గరికి వెళ్ళి వైజయంతి చెంప చెల్లుమనిపిస్తాడు. అందరు ఇంక కొట్టు అని వత్తాసు పలుకుతారు. జడ్జు సైలెన్స్ సైలెన్స్ అనగానే విమల వెళ్ళి నిఖిల్ను ఆపి పక్కకి తీసుకొస్తుంది. విద్య, ఇంకేమైనా చెప్పాలా తల్లి అంటారు జడ్జి గారు. చెప్పాలండి, రోజు రాత్రి అమ్మ ఒక రూమ్లో పడుకుంటుంది, నన్ను ఒక రూమ్లో పడుకోబెట్టి వెళ్ళిపోతుంది. నేను భయం భయంగా పడుకునేదాన్ని. ఒక్కోసారి పీడకళ్ళు వచ్చి నిద్రలో నుండి లేచి కూర్చుని ఏడ్చేదాన్ని. నాకు ఆ అమ్మ నచ్చలేదు, నేను మీతోనే ఉంటాను, నన్ను మీతో తీసుకుని వెళ్ళండి. విన్నారు కదా యువరానర్, ఒక పసిబిడ్డ వేదన, ఇక మీరే ఈ బిడ్డకి తల్లి ఎవరో చెప్పాలి అంటుంది కీర్తన. కేసు పూర్వపరాలు అన్ని విన్నాక విద్య కన్నతల్లి విద్యపై ప్రేమతో కాకుండా నిర్మల ఇచ్చిన డబ్బుపై ఆశతో మాత్రమే తీసుకువెళ్ళింది తప్ప ప్రేమతో కాదు అని తెలిసిపోయింది అన్నారు జడ్జి గారు. విద్య తన్ని పెంచిన తల్లిదండ్రులతో మాత్రమే సంతోషంగా ఉంది అని ఆ పాప మాటలు తెలిసిపోయింది. విమల, నిఖిల్ కూడా విద్య లేకుండా బతకలేరు అని వారిని చూసి తెలుస్తుంది. పిల్లలకి ఎవరితో ఉండాలనిపిస్తే వారి దగ్గరికి పంపాలి. అలాగే విద్య విమల, నిఖిల్ దగ్గరే ఉండాలి. విద్య తల్లి విమలనే అని కోర్టు తీర్పు ఇస్తూ విద్య పట్ల వైజయంతి ప్రవర్తనకి కోర్టు 1 నెల రోజుల కఠిన శిక్ష విధిస్తూ తీర్పునిస్తుంది. యువర్ ఆనర్, నాదొక చిన్న విన్నపం అంటుంది కీర్తన. చెప్పండి అంటారు జడ్జి గారు. భవిష్యత్తులో వైజయంతి వల్ల పాపకి విమల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అందుకే వైజయంతికి పాపతో ఇలాంటి సంబంధం లేదు అని సంతకం పెట్టించుకుంటే ఇబ్బంది ఉండదు అనిపిస్తుంది. నేను సంతకం పెట్టను అంటుంది వైజయంతి. ఎందుకు పెట్టవు అన్నారు జడ్జి గారు. నా బిడ్డను వాళ్ళకి ఊరికే ఇచ్చి సంతకం పెట్టమంటే నేను ఎలా సంతకం పెడతాను జడ్జి గారు అంటుంది వైజయంతి. మరేమిస్తే సంతకం చేస్తావు అంటాను నిఖిల్. 5 లక్షల రూపాయలు ఇస్తే సంతకం పెడతాను. అంత డబ్బు మాకెక్కడ ఉంది అంటుంది విమల. అదంతా నాకు తెలియదు, నాకు డబ్బు ఇస్తేనే నేను సంతకం చేస్తాను. ఓకే, నువ్వు అడిగిన డబ్బు అప్పు చేసి అయినా ఇస్తాను. మీ డబ్బు ఇవ్వగానే సంతకం చేస్తాను. వైజయంతిని పోలీసులు తీసుకువెళ్తారు. నిఖిల్ వైజయంతి అడిగిన డబ్బు కోసం తెలిసిన వారిని అప్పు అడుగుతూ
ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాడు. నిర్మల విమల ఇంటికి వచ్చి క్షమాపణ అడిగి, మేము అనుభవిస్తున్న ఆస్తి నీది అని తెలిసిన దగ్గర నుండి నా ప్రవర్తన గుర్తువచ్చి నాపై నాకే అసహ్యం కలుగుతుంది. మీ ఆస్తి మీకు అప్పగిస్తే తప్ప నా తప్పులకు ప్రాయశ్చిత్తం లేదు అనే ఆస్తి కాగితాలు విమల చేతికి ఇస్తుంది. విమల నవ్వి, అక్క, నాకు తెలిసిన ఆస్తి మీ ప్రేమాభిమానం, ఆదరణ అక్క, అంతేకాని డబ్బు కాదు. అప్పుడే అక్కడికి వచ్చిన నిఖిల్ చప్పట్లు కొట్టి నా భార్య గొప్పతనం చూసి నాకే కుళ్ళుగా ఉంది. కానీ వదిన, తను మీపై ఎంత ప్రేమ పెంచుకుని తెలుసా? ఆస్తి విమలది అని తెలియగానే విమలకి చెప్పాను. అప్పుడు విమల ఏమందో తెలుసా? కొన్ని రోజుల క్రితం నిఖిల్ ఆస్తి విషయం చెప్పగానే విమల పిన్ని వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నన్ను కనీసం ఇంట్లో పని మనిషిగా అయినా ఉంచారు. వేరే వాళ్ళైతే ఆస్తి మన చేతికి వచ్చింది కదా అని నన్ను చంపేసి ఉండేవాళ్ళు, లేదా ఏ అనాథ శరణంలో అయినా వదిలేసి పెట్టేవారు, లేదా ఏ చెత్తబుట్ట దగ్గర నడి రోడ్డు మీదో వదిలిపెడితే నా పరిస్థితి ఏమిటి? ఏ కామాంధుల కామానికో బలైపోయేదాన్ని. లేదా రోజు పేపర్లో ఎన్నో వార్తలు చదువుతూ ఉంటాం కదా, నా కథ కూడా అలా ముగిసిపోయేది. అలా కాకుండా నన్ను పద్ధతిగా పెంచి అన్ని పనులు నేర్పి ఒక ఆడపిల్లకు ఉండవలసిన సుగుణాలు అన్ని నేర్పారు. ఆ సుగుణాలు చూసే కదా మీరు నన్ను ప్రేమించారు. అంటే మన ఇద్దరం జంట కావడానికి పిన్ని వాళ్లే కదా కారణం. అలాంటి వారిని నేను ఎలా నా ఆస్తి నాకు ఇవ్వండి అని అడుగుతాను? ఆ ఆస్తి పిన్ని వాళ్ళ దగ్గరే ఉండాలి. నాకు మీరే పెద్ద ఆస్తి అండి, మీరు నాకు తోడుంటే చాలు. అది విన్న నిర్మల ప్రేమగా విమలను హత్తుకొని కన్నీరు పెడుతుంది. అక్క, ఏమిటిది అని కళ్ళు తుడుస్తుంది. అంతలో విమల అత్తమామలు వచ్చి, తొందరపడి ఇంటి నుండి పంపేశాం, మమ్మల్ని క్షమించండి, ఇంటికి రమ్మని చెప్తారు. విమల, అత్తయ్య, మీరు మాకు క్షమాపణ చెప్పడం ఏమిటి? మేము నిజం దాచి తప్పు చేశాము, అందుకే మేము ఇంటి నుండి వచ్చేసాం. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి కదా, మేము ఇంటికి వస్తాం అత్తయ్య. ఆ మాటకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. విద్యను ఎత్తుకుని రాజ్యలక్ష్మి ముద్దు పెట్టుకుంటుంది. నిఖిల్, విమల చాలా సంతోషపడతారు. అందరు కలిసి బంగ్లాకు వెళ్తారు. నిఖిల్కి రాజ్యలక్ష్మి 5 లక్షల డబ్బు ఇచ్చి వైజయంతికి ఇవ్వమంటుంది. కానీ నిఖిల్ డబ్బు తీసుకోవడానికి ఇష్టపడడు. ఆ రోజే విమల పిన్ని వాళ్ళు 5 లక్షల డబ్బు తెచ్చి నిర్మలతో విమలకి ఇవ్వమని చెప్తారు. కానీ విమల డబ్బు తీసుకోదు. మమ్మల్ని నువ్వు నిజంగా క్షమిస్తే ఈ డబ్బు తీసుకోవాలని బలవంతం చేయటంతో విమల డబ్బు తీసుకుంటుంది. నెల రోజుల తర్వాత వైజయంతి జైలు నుండి విడుదలవుతుంది. జైలు నుండి బయటకు రాగానే నిఖిల్ తనకి డబ్బు ఇచ్చి విద్యతో ఇక తనకెటువంటి సంబంధం లేదు అని న్యాయపరంగా సంతకాలు చేయించుకుంటాడు. ఆ డబ్బు తీసుకుని వైజయంతి అమెరికా వెళ్ళిపోతుంది. నిఖిల్, విమలలు విద్య అల్లర్తో ఆటపాటలతో సంతోషంగా ఉంటారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.